ఫ్రెండ్స్ అందరికీ తన తోడ్పాటులో భాగంగా ఒక చక్కటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై టెస్టులు నిర్వహించి ఈరోజు అందరికీ ఉచితంగా వైద్య సేవ చేయడానికి ఈ టెస్ట్ రూపకంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి. అండ్ అలాగే ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మా తరఫున డాక్టర్లందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి ఔన్నత్యంతో ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారితో పాటు వారు పిలిపించిన డాక్టర్ బృందానికి చిన్నగా ఒక సత్కారం చేయడానికి ఆర్మూర్ నవనాథపురం భవన కమిటీ సభ్యులు ముందుకు వచ్చి సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేందర్ గౌడ్, రాజేందర్, శిఖాసీను, సాయి, అమృతరామరెడ్డి గారు సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి. పరిచయం లేదు మీరు, అందుకనే ప్రుడెన్సీ హాస్పిటల్ అధినేత నిజామాబాద్ ఈ మధ్యనే అత్యంత అనతి కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సార్ అది ఉండండి సార్ మీది. సార్ స్టాఫ్ కలిస్తే ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుంటాం. స్టాఫ్ సార్ అట్లా ఉన్నారు సార్. సో మన ఆర్మూర్ జనరేషన్ మిత్రులకు అందరికీ లాస్ట్ 2-3 వీక్స్ కింద కొన్ని బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అంటే మనం ఏం శాంపుల్స్ తీసుకున్నాము, ఏం టెస్టులు చేసినామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, రీనల్ లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, కార్డియాక్ రిస్క్ మార్కర్స్ ఇవన్నీ తీసుకొని ఈరోజు మన కార్డియాలజిస్ట్ గారితో జనరల్ ఫిజిషియన్ గారితో చెకప్ చేయించినాం అందరికీ. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డెత్స్ అవుతున్నాయి చాలామంది. సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియట్లేదు. సో ఉంది అని తెలిసి ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఎందుకు పెట్టడం జరిగిందంటే రిస్క్ గ్రూప్, స్ట్రెస్ ఉంటుంది, నిద్ర ఉండదు, ఆహార అలవాట్లు కొంచెం టైంకి తినడం ఉండదు. సో మన జర్నలిస్ట్ మిత్రులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ఇస్తానని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అమృతరామరెడ్డి సార్కి ముందుగా ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు నిజంగా అంటే చాలా మందికి నిన్న మొన్నటి వరకు ఏ డిసీజెస్ లేకుండా సడన్గా ఎందుకు అవుతుంది అనేది చాలా మందికి ఎప్పటి నుంచో డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎందుకు అని అంటే మనకు అది ఎప్పటి నుంచో ఉంటుంది, అది డిటెక్ట్ అయి ఉండకపోవచ్చు. అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది అంటే మనం ఎర్లీ చెకప్స్, కొంచెం రెగ్యులర్ చెకప్స్, ఇప్పుడు ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవాళ మనం చూసిన వాళ్ళలో చాలా మందిలో కొత్తగా షుగర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు, కొత్తగా థైరాయిడ్ ప్రాబ్లము, కొత్తగా లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్టు. ఇదంతా మనకు తెలియదు, ముందే తెలిసి మనం దాని తాలూకా జాగ్రత్తలు తీసుకొని దాని తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో చేస్తే మనం 100లో 80-90% మందికి జబ్బులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకోకపోవడం వల్లనే మనకు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చేసుకొని తెలుసుకొని దాని తగ్గట్టు ముందుకు వెళ్ళడం అంటే ఈ నివారణ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. జబ్బు వచ్చిన తర్వాత మనం చాలా మటుకు ఒక లెవెల్ వరకు బెస్ట్గా తీసుకెళ్ళగలుగుతాం, కానీ కంప్లీట్గా నార్మల్గా జబ్బు రాకముందు దాన్ని కనుక్కొని దాన్ని నివారించడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికోసం ఈ హెల్త్ చెకప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు జర్నలిస్ట్గా మీరు ఇది సిమిలర్ దీన్ని ప్రజల్లో కూడా నార్మల్ తెలియని పీపుల్ కూడా వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రుడెన్స్ హాస్పిటల్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందు ఇలాంటి సర్వీసెస్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మనది ప్రుడెన్స్ హాస్పిటల్ అండి ఒక 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసాము. 16 డిపార్ట్మెంట్లతో స్టార్ట్ చేసామండి మన హాస్పిటల్. దీంట్లో గుండెకి సంబంధించిన విభాగంలో 3 డాక్టర్స్ ఉన్నారు. గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఇప్పుడు సర్వీసెస్. మీరు మీ చాలక వాళ్ళు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా సేవలు వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ అవకాశం కల్పించిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఆ టెస్టుల్లో సార్ చెప్పినట్టు ముందే తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చూసిన వాళ్ళు చాలామందికి షుగర్ డిటెక్ట్ అయింది. సో వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తే కంట్రోల్ చేసుకుంటే ముందు ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏం లేదంటే ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్తామని. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తుంటాము, ఛాతీ నొప్పి మొదలైన తర్వాత మనల్ని చాలా మంది అడుగుతుంటారు, ఏం చేయాలి సార్ ఛాతీ నొప్పి వస్తే ఇమీడియట్గా ఏం చేయాలని అంటారు. ఛాతీ నొప్పి ఎప్పుడు వచ్చినా ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అది నిజంగా ప్రమాదకరమైనదా కాదనేది మనకు తెలుస్తుంది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఈవెన్ ఏ సెంటర్లో అయినా, ఎంత చిన్న సెంటర్లో అయినా మనకి ఈసీజీలో అబ్నార్మాలిటీ ఉంది, హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా ఇవ్వాల్సిన టాబ్లెట్లలో 3 రకాలు ఉంటాయి. అందులో 2 రక్తం పల్చే గోళీలు, ఒక కొలెస్ట్రాల్కి సంబంధించిన గోళీ. అందులో మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే గోళీలు ఏంటంటే ఎకోస్ప్రిన్ అనేది 325 నంబర్ డోస్ తోటి, క్లోపిడాగ్రిల్ అనేది 300 నంబర్ డోస్ తోటి, అటర్వాస్టాటిన్ రోజోవాస్టాటిన్ 40 కానీ 80 నంబర్ డోస్ తోటి ఇస్తాం అన్నట్టు జనరల్గా. ఆ 3 కిట్లు ఉంచాము. ఇదేంటంటే ఈసీజీలో మార్పులు ఉన్నాయి, ఛాతీలో నొప్పి ఉంది క్లియర్గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ గోళీలు వేసుకుంటే మనకు ఫర్దర్గా రక్తం గడ్డగట్టే తత్వం తగ్గుతుంది, హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ అయ్యే విధానం తగ్గుతుంది. రక్తం ఎక్కువ పల్చ ఉంచడం వల్ల మనం ఇమీడియట్గా మళ్ళీ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కొంచెం టైం ఇస్తుంది, తీవ్రత కూడా కొద్ది వరకు తగ్గిస్తుంది. సో ఈ గోళీలు అనేది అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవి చాలా మందికి అంటే ఏం చేయాలి అని తెలియనప్పుడు ఈసీజీ తీసుకొని మార్పులు ఉన్నప్పుడు ఈ గోళీలు వేసుకోవడం అత్యుత్తమం.